హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ జిల్లా కోర్టు ఆఫీస్ సబార్డినేట్ సెకండ్ లిస్ట్ అయితే విడుదల చేశారండి. 36 మార్కులకే సెలెక్ట్ కావడం జరిగింది. సో పూర్తి డీటెయిల్స్ చూద్దాం. చివరి వరకు చూడండి. లిస్ట్లో మీ పేరు ఎలా చూసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. మీకోసం ఎంతో కష్టపడి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఒక లైక్ అనేది నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి ఒక లైక్ చేయండి. ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వచ్చాను. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ముందుగా నేను మీకు ఇక్కడ డేట్ చూపిస్తాను. 30/4/2026 అంటే ఈరోజు మనకి సెకండ్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఆఫీస్ సబార్డినేట్ సెకండ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఇక్కడ నోటిఫికేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో మొత్తం ఈ పీడిఎఫ్ వచ్చేసి 30 పేజీలతో అయితే ఉందండి. ఓకేనా. సో చూడండి, జిల్లాల వారీగా మనకి ఇక్కడ ఇచ్చున్నారు. సెకండ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ టు ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్. ఫస్ట్ అనంతపురం జిల్లాకి సంబంధించి ఓసీలో 9 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో 3 ఉమెన్స్కి, 1 పీడబ్ల్యూడీకి అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే కట్ ఆఫ్ చూడండి, 53.41, 53.15, 53.12. సో ఇక్కడ మీకు ఓసీల్లోనే లీస్ట్ వచ్చేసి 45.50, 46.21కి అయితే సెలెక్ట్ కావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, 34.58 మార్కులకే సెలెక్ట్ అయ్యారు ఫీమేల్ క్యాండిడేట్ ఈడబ్ల్యూఎస్లో. సో అలా ఉంటుందన్నమాట. ఆఫీస్ సబార్డినేట్లో సెకండ్ లిస్ట్, ఇంకొక లిస్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. అందులో ఇంకా తక్కువలు ఉంటాయన్నమాట. ఏంటి కట్ ఆఫ్స్ అనేవి. సో ఇక్కడ చూడండి, 36.57కే వచ్చింది అనంతపురంలో. సో నెక్స్ట్ 38.06. ఈ విధంగా మనకి జిల్లాల వారీగా అయితే ఇచ్చున్నారు. అంటే ఎన్ని వ్యాకెన్సీస్ అయితే అక్కడ మిగిలి ఉన్నాయో. నెక్స్ట్ చిత్తూరు జిల్లా చూసుకుంటే ఓసీలోనే 30 పోస్టులు మిగిలి ఉన్నాయి. ఫస్ట్ లిస్ట్లో ఏవైతే ఏర్పడ్డాయో ఫస్ట్ లిస్ట్ తర్వాత అందులో 5 ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఉన్నాయి. సో ఇక్కడ కట్ ఆఫ్లు చూసుకుంటే 50లో 40లో ఈ విధంగానే ఉంటుందండి. ఇంకా మీ స్పెసిఫిక్గా మీ కేటగిరీలో బీసీసీ అయినా అందులో ఇంకా తక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా చెక్ చేసుకోండి. సో రిజెక్షన్కి సంబంధించింది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఏ క్యాండిడేట్స్ అయితే రిజెక్ట్ కాబడ్డారో బికాజ్ ఆఫ్ హయ్యర్ క్వాలిఫికేషన్, వాళ్ళ హయ్యర్ క్వాలిఫికేషన్ వల్ల రిజెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ కూడా మనకి ప్రతి జిల్లాకి సంబంధించి లాస్ట్లో నోట్ అనే ఒక పాయింట్ పెట్టేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇందులో కానీ మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటే మీరు రిజెక్ట్ అయినట్లు. ఓకేనా. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. మీరు ఏ జిల్లాకి సంబంధించి అప్లై చేశారో ఆ జిల్లా దగ్గరికి వెళ్ళిపోయి, ఓకేనా, అందులో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు ఉంది చూడండి. సో ఎస్పీఎస్ఆర్ నెల్లూరుకి సంబంధించి ఏంటంటే ఇక్కడ ఓసీలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో ఇక్కడ చూడండి, లోకల్ నాన్ లోకల్ దగ్గర వైఎస్ఆర్ కడప నుంచి సెలెక్ట్ అయ్యారు, నెల్లూరులో సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత గుంటూరు అతను ఇక్కడ నెల్లూరుకి అప్లై చేశారు. సో వీళ్ళిద్దరు సెలెక్ట్ కావడం జరిగింది. వాళ్ళ మార్కులు కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, 52.06, 50.95. నెక్స్ట్ స్పెసిఫిక్గా కేటగిరీలో కూడా మనకి తక్కువ పర్సంటేజ్కి అయితే సెలెక్ట్ కావడం జరిగింది. సో చూడండి, ఎస్సీలో మనకి 38.58 ఈ విధంగా సెలెక్ట్ కావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏంటంటే సీరియల్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, అప్లికేషన్ నెంబరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇక్కడ మీ పేరు చూసుకొని కూడా మీరు సెలెక్ట్ అయ్యారా లేదని చెక్ చేసుకోవచ్చు. మీ జెండర్, లోకలా నాన్ లోకలా, డేట్ ఆఫ్ బర్త్, టోటల్ మార్క్స్ ఇవైతే ఉన్నాయన్నమాట. సో తర్వాత రిజెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి మొత్తం 30 పేజీలతో ఈ పీడిఎఫ్ అయితే ఉంది సెకండ్ లిస్ట్కి సంబంధించి. ఓకేనా. రేపు నేను ఇంకొక వీడియో చేస్తాను. అందులో ప్రతి జిల్లాకి సంబంధించి అతి తక్కువ మార్కులతో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అండ్ నెక్స్ట్ థర్డ్ లిస్ట్లో ఇంకా తక్కువ పర్సంటేజ్కి సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి వీళ్ళందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుందండి. ఓకేనా. వాళ్ళ కన్సర్న్ డిస్టిక్లో ఎప్పటి నుంచి అంటే వచ్చే నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 06/05/2026 టు 12/5/2026కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది వీళ్ళకి. అందులో కూడా కొంతమంది రిజెక్ట్ అవుతారు. అలా రిజెక్ట్ అయినటువంటి వ్యాకెన్సీస్ అనేవి నెక్స్ట్ థర్డ్ లిస్ట్కి అయితే మూవ్ ఆన్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా ఈ
ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్ అయితే వచ్చేసింది. మీరు సెలెక్ట్ అయ్యారా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.